ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం గురించి సినీ వర్గాల్లో హైప్ మామూలుగా లేదు. ఈ నెల 22 నుంచి ఈ సినిమా షూటింగ్ జోరందుకోనుంది. మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ గుర్రం లాంటి ఎంట్రీ సీన్స్తో అభిమానులను ఉర్రూతలూగించనున్నారట. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఖాయమైనట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కెరీర్లో ఇదొక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచేలా స్క్రిప్ట్ను తీర్చిదిద్దారని సమాచారం. కేజీఎఫ్, సలార్ లాంటి సంచలన చిత్రాల తర్వాత నీల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హై ఆక్టేన్ యాక్షన్, డీప్ ఎమోషన్స్, గ్రాండ్ విజువల్స్తో ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఎన్టీఆర్ మార్క్ మాస్ లుక్తో మరోసారి తన స్టామినా చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఈ డ్రాగన్ థియేటర్లో ఎలాంటి ఉగ్రరూపం సంతరించుకుంటుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామరామ ప్రోమో రిలీజ్ అయి అభిమానుల్లో ఉత్సాహం నింపింది. శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ కానున్న ఈ పాట చిరంజీవి రాముడి భక్తుడిగా కనిపించే సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. సోభి మాస్టర్ కొరియోగ్రఫీలో కోకాపేటలోని ఆచార్య సెట్లో టెంపుల్ రథం నేపథ్యంలో ఈ గీతం చిత్రీకరించారు. సాయి ధరమ్ తేజ్, నిహారిక కూడా ఈ పాటలో కనిపించనున్నారని సమాచారం. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫాంటసీ అడ్వెంచర్గా రూపొందుతోంది. ఎంఎం కీరవాణి సంగీతం, చిరంజీవి డైనమిక్ పెర్ఫార్మెన్స్తో ఈ పాట సినిమాలో కీలక హైలైట్ కానుందని టీం గట్టిగా నమ్ముతోంది. ప్రోమోలోని రామభక్తి, ఆధ్యాత్మిక ఛాయలు, భారీ నిర్మాణ విలువలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండ్ అవుతున్న ఈ ప్రోమో పాటపై అంచనాలను రెట్టింపు చేసింది. విశ్వంభరతో మరోసారి బాక్సాఫీస్ షేక్ కాబోతోందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హిట్ మేకర్ అట్లీ కాంబినేషన్లో ఓ సంచలన చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమా అల్లు అర్జున్ ఫ్యాన్స్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. అట్లీ స్టైల్లో హై వోల్టేజ్ యాక్షన్తో పాటు ఎమోషనల్ డ్రామా అద్భుతంగా మిక్స్ అయ్యేలా కథ సిద్ధమైనట్లు టాక్. ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. గతంలో ప్రియాంక చోప్రా, సమంత పేర్లు వినిపించిన జాన్వీ ఎంట్రీతో సినిమాపై హైప్ డబుల్ అయింది. సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో మరో భారీ ప్రాజెక్టులో నటించే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. అట్లీ దర్శకత్వ ప్రతిభ, బన్నీ స్టైలిష్ యాక్టింగ్తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబో నుంచి సూపర్ హిట్ గ్యారెంటీ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాడు బాక్సాఫీసును కుదిపేసింది. తొలి రోజు ఏకంగా 21.85 కోట్ల గ్రాస్ రాబట్టి అజిత్ కెరీర్లోనే టాప్ ఓపెనింగ్గా చరిత్ర సృష్టించింది. మాస్ హీరోగా అజిత్ స్టామినా మరోసారి రుజువైంది. సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అజిత్ ఫ్యాన్స్ థియేటర్లను హౌస్ఫుల్ బోర్డులతో నింపేశారు. భారీ ప్రచారం లేకుండానే ఈ సినిమా జనాలను ఆకర్షించడం విశేషం. తమిళ బాక్సాఫీసులో ఈ చిత్రం తిరుగులేని రాజమార్గంలో దూసుకెళ్తోంది. విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 20.66 కోట్లతో రెండో స్థానంలో నిలువగా, అజిత్ నటించిన విదామయర్చి 18.21 కోట్లతో మూడో స్థానంలో ఉంది. అయితే రజనీకాంత్ వేట్టయాన్ 14.66 కోట్లు, సూర్య కంగువా 8.49 కోట్లతో వెనుకబడ్డాయి. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీకి పోటీ ఇచ్చే సినిమా ఒక్కటీ లేదని ట్రేడ్ వర్గాలంటున్నాయి. వీకెండ్లో ఈ మూవీ కలెక్షన్స్ ఎలా సాగుతాయో చూడాలి. అజిత్ మ్యాజిక్ మరోసారి తమిళ సినిమా పరిశ్రమను ఊపేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు సినిమా సర్వాంగ సుందరంగా రూపొందుతోంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్నాయి. రీ రికార్డింగ్, డబ్బింగ్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ వర్క్తో ప్రతి సీన్ను హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ గత 8 నెలలుగా రాత్రనక పగలనకనే తేడా లేకుండా సినిమాను పర్ఫెక్షన్కు దగ్గర చేస్తున్నారు. విజువల్స్, భావోద్వేగ సన్నివేశాలు, హృదయాన్ని హత్తుకునే పాటలు, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులతో సినిమా ప్రేక్షకులను కట్టిపడేయనుందని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్కు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. మే 9న సినిమా విడుదల తేదీని నిర్మాతలు మరోసారి ధృవీకరించారు. అయితే పవన్ కళ్యాణ్పై మిగిలిన 5 రోజుల షూటింగ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సింగపూర్ నుంచి పవన్ రాగానే ఈ షెడ్యూల్ పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమాతో పవన్ ఫ్యాన్స్కు బాక్సాఫీస్ వద్ద మరో సంచలన విజయం ఖాయమని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
హరిహర వీరమల్లు సినీ ప్రియులకు విజువల్ వండర్గా నిలవనుందని అంటున్నారు.